చూసే వాళ్ళందరూ ఖచ్చితంగా జై శివన్న అని కామెంట్ చేసి చూడండి, జై శివన్న అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. అన్న, ఇప్పుడు భైరతి రణగల్ సినిమా మీరు రెండోసారి కూడా చూశానని చెప్తున్నారు. రెండోసారి కూడా చూడడానికి కారణాలు ఏంటన్నా? శివన్న గెటప్ అండి. శివన్న గెటప్, ఆయన నడిచే విధానము, ఆయన హోల్ హార్టెడ్ కి, ఆయన చేసే సేవలకి ఇంకొకసారి చూడాలనిపించింది. అసలు థియేటర్స్ లో నేనే అనుకుంటే సినిమా పిక్చర్ని నాతో పాటు ఎంత మంది ఉన్నారండి థియేటర్స్ లో. 6th డేనో 7th డే రన్నింగ్ అనుకుంటా, ఇంకా హౌస్ఫుల్ నడుస్తుంది. అది శివన్న స్టామినా అంటే. నా అభిప్రాయం, శివన్న గారు అక్కడ ఎలా సూపర్ స్టారో మన మెగాస్టార్ తో కూడా ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకొని చెప్తున్నా నేను. ఫైట్స్ కానీ లేదా బాలయ్య గారు, మనకి ఇక్కడ బాలయ్య గారు ఫైట్స్ చూస్తే ఎలా విజిల్ చేస్తారు, అక్కడ శివన్న గారు సుమో దిగి నడిచి వస్తుంటే ఆ పంచె కట్టు, బ్లాక్ పంచెలో ఆ స్టైల్ గా చైర్ మీద కూర్చోవడం, స్టైల్ గా కత్తి తీసుకొని చెయ్యి నరకడం, ఇవన్నీ అద్భుతం అనిపించింది. శివన్న గారు నేను ఫిదా అయిపోయిన ఆ సినిమా చూసి, బైరంగల్ రానా భైరతి రణగల్ ఇంకోసారి చూడాలనిపిస్తుంది భయ నాకు. టికెట్స్ దొరికితే ఇంకొకసారి వెళ్తాను. ఫైటింగ్స్ అవన్నీ ఎలా అనిపించినాయి మరి మీకు? ఫైటింగ్స్ అదృష్టమైనాయి. ఫైట్ మాస్టర్ కి నిజంగా దండేసి దండం పెట్టాలి. చాలా అంటే ఆ ఏజ్ లో కూడా అంటే ఒక క్లాస్ గా ఒక మాస్ కలిపి ఆయన ఒక మనకు విజువల్ ట్రీట్ చూపించారు మన శివన్న గారు. హ్యాట్సాప్ చెప్పాలి డాక్టర్ శివరాజ్ కుమార్ గారికి. ఆయన నిజంగా ఈ ఏజ్ లో ఆ గ్రేస్ తో యాక్షన్స్ చేస్తుంటే, సెంటిమెంట్స్ చేస్తుంటే సూపర్ గా అనిపించింది భయ్య. ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలని నా అభిప్రాయం.